सक्ता कर्मण्य विद्वांसो सक्ताः कर्मण्य विद्वांसो यदा कुर्वन्ति भारत यथा कुर्वन्ति भारत कुर्याद्विद्वां सदा सक्तः कुर्याद्विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसंग्रहम् न बुद्धिभेदं जनयेत् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्म संगिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहंकार विमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्म विभागयो गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढा सज्जन्ते गुणकर्मसु तान कृष्णविदो मन्दान् कृष्णविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञान विमूढास्तान् विद्धि नष्टा न चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रह किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावः అజ్ఞానులు కర్మఫలములయందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను. అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అంటే చేసేవాడిని అని అనుకుంటుంది. జ్ఞానులు ప్రకృతి గుణములు మరియు కర్మల నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే అంటే ఇంద్రియములు, మనస్సు గుణములయందు అంటే ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకొని వాటి యందు ఆసక్తులు కారు. గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు
వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. అన్ని కార్యములను భగవానునికి అర్పితముగా చేసి పరమేశ్వరుడైన ఆయనే అందే నిరంతరం ధ్యాస ఉంచండి. ఆశ, స్వార్థ చింతన విడిచి మానసిక శోకము వీడండి. పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో అసూయ లేకుండా భగవానుని ఈ బోధనలను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి భగవానుని ఈ బోధనలో లోపాలను వెతికేవారు ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యము చేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం? ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే. కానీ ఇతరుల మార్గం అంటే ఇతర ధర్మాన్ని చేయటం, అనుసరించటం ప్రమాదకరమైనది.